చిరిగిపోయేలా కొట్టారు పార్లమెంట్లో. మా ఆత్మగౌరవం దెబ్బతింది, భయపడ్డాం, మేము అవమానం పొందాం, ఆస్తులు పోతాయేమని భయపడ్డారు. ఎక్కడో చోట మీరు కొంచెం బ్యాలెన్స్డ్ పాలన ఇవ్వండి అని నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. ప్రధానమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు. అందుకు నేను భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుల్ని మీరు చేయకూడదు, మీరు అండగా నిలబడాలని చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీకి కొత్త నాయకత్వం కదా అని చెప్పి నేను వారికి నేను అండగా ఉన్నాను. అందుకు వారి తరపు నేను సపోర్ట్ చేశాను వారికి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, మీరు రాష్ట్ర విభజన అయిపోయింది, అవమానపడ్డాం మీరు చేసిన పద్ధతుల వల్ల, ఇక మీదైనా సరే ఎంతో కొంచెం బాధ్యతగా ఉందాం. నేను మీ పోటీ చేయకుండా మీకు మద్దతు పలుకుతానంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామంటే మనస్ఫూర్తిగా నమ్మాను. ఈ రోజున ప్రత్యేక హోదా గురించి బలంగా గళవెత్తింది జనసేన పార్టీ. కాకినాడలో, తిరుపతిలో గళవెత్తాం, ఒక్కరు మాట్లాడలేదు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టారు. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, అభివృద్ధి తెలియదు, వాళ్ళు తిట్టారు నన్ను. తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే. కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళు ప్రత్యేక హోదా ఉద్యమం తీసుకున్నారు. ఇన్నిసార్లు మాటలు మార్చే వ్యక్తులు రేపొద్దున ఇంక 25 సంవత్సరాల తర్వాత ఏం చేయగలరు? ముఖ్యమంత్రి గారికి నాలుగు మీద అదుపు తప్పింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం క్యాబినెట్కి చెప్తా ఉన్నాం. ఒక సామెత ఉంది తెలుగులో, నాలుక నువ్వు ఎలా పడితే అలా మాట్లాడికే వీపికి దెబ్బలు తాకేయాలి. తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని తిరగబడి మీ ఇళ్ళకి పంపించే టైం అయింది, దయచేసి మర్చిపోకండి. ఇంక బాధ్యతగా మీరు నియంత్రణతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి, ఒక పద్ధతి ఒక క్రమంలో మాట్లాడటం చేసుకోవాలి. ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడితే నిలకడగా ఉండాలి. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నరేంద్ర మోదీ గారంటే మీకు భయం, పవన్ కళ్యాణ్కి భయం లేదు. నరేంద్ర మోదీ గారంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక తెలుసు వణుకు. ప్రధానమంత్రి గారంటే గడగడగడగలాడతారు. ప్రధానమంత్రి గారంటే మేము ఉత్తరాది నాయకుల్ని బలంగా ఎదుర్కొంటాం, దక్షిణాది ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి మా ప్రాణాలని తాకట్టు పెడతాం. మాకు ఆ భయాలు లేవు. మీ అవినీతితోటి, మీ దోపిడీ విధానంతో మీకు భయాలు ఉన్నాయేమో, కానీ ముఖ్యమంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నాం, మీ రాజ్యసభ ఎంపీఏ ఈ రోజున 1000 కోట్ల కుంభకోణాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? అవినీతి భయంతో నిండిపోయింది. అది మీరు అర్థం చూసుకోండి ఒకసారి. ముఖ్యంగా నేను వచ్చింది జనసేన పార్టీ పెట్టి వాళ్ళని వీళ్ళని తిట్టడానికని కాదు. నేను పెట్టలేదు పార్టీ. మనం ఏం చేద్దాం, ఒక చక్కటి పాలన అందిద్దాం. ఓట్లు నేను 25 సంవత్సరాలు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, చదువుకున్న యువతకి బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలి, చదువు సంపూర్ణంగా లేని యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే నేను అందరిలాగా డిగ్రీలు చదువుకున్న వాడిని కాదు, ఇక్కడున్న చాలా మందిలాగా ఇంటర్తో చదువు ఆపేసిన వాడిని.